ఆ ముందటి వెహికల్ని దగ్గర మరీ దాని దగ్గర నుంచి పోకు, డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఎందుకంటే వాడు సడన్ బ్రేక్ వేసినా ఏం వేసినా నువ్వు కూడా బ్రేక్ వేసే టైం ఉండాలి. మరీ దగ్గరికి పోతే వాడు సడన్ బ్రేక్ వేసిన అనుకో నువ్వు పోయి కుదుతావు. కాబట్టి మెయింటైన్ మినిమం డిస్టెన్స్, ఇవన్నీ చెప్తారు డ్రైవింగ్ చేసేటప్పుడు. ఒక కార్ డ్రైవర్కే గిన్ని చెప్పినప్పుడు ఒక బస్సు డ్రైవర్కి ఎన్ని చెప్తారు, ట్రక్ డ్రైవర్కి ఎన్ని చెప్తారు? వాళ్ళ ప్రాణమే కాదు కదా, వాళ్ళు పెద్ద వాహనము, వాళ్ళు టర్న్ చేయాలంటే చిన్న వాహనం ఈజీగా టర్న్ చేస్తుందా? సో ఎంతో మంది ప్రాణాలు రిస్క్ పెడుతున్నావు కాబట్టి నీ ఒక్కని ప్రాణం లేదు కాబట్టి, అది పెద్ద వాహనం కాబట్టి ఇంకా ఎక్కువ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, వాళ్ళకి ఇంకా ఎక్కువ ట్రైనింగ్ ఉంటుంది. మరి అవన్నీ బస్ డ్రైవర్ పాటించిండా? ఈ కేసులో మాత్రం ముమ్మాటికి బస్సు డ్రైవర్దే తప్పు. ఇంకా ఆ తర్వాత వాళ్ళని కాపాడడంలో కూడా అతను పూర్తిగా ఫెయిల్ అయ్యిండు. అది యాక్సిడెంట్ అయింది, అది కారణం బస్సు డ్రైవరే. అది